వీళ్ళ పలావ్ కూడా చాలా అదే అంటే పలావ్ అంటే మనకి అదే బిర్యానీ పెద్ద రైస్ ఉంటుంది కదా బాస్మతి, ఆ రైస్ కాదన్నమాట. ఇది దమ్ అంటే ఈ దమ్ పలావ్ కూడా మళ్ళీ మీకు రెగ్యులర్గా మనకి అన్ని చోట్ల ఉన్న దమ్ పలావ్లో ఉండదు. దమ్ అంటే ఇట్లా 3 లెగ్ పీసులు వస్తాయన్నమాట. రైస్ ఏదైనా ఒకటే, ఇంకా పలావ్ అయితే మాత్రం ఇంక రెగ్యులర్గా ఒకటే అన్నిటికీ. బట్ మనకి ఫారం అని లేకపోతే దమ్ అని బాయిలర్ అని ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉందండి. అబ్బా, ఎన్ని సంవత్సరాలైనా అదే రుచి, ఏమాత్రం మారల. ఈ టైపు గ్రేవీ కోసం బీభత్సంగా ఎదురు చూస్తాను అనమాట. ఇది ఈ గ్రేవీ కలుపుకుని తింటే ఉంటుంది మాస్టారు, అసలైన మజా ఇది. ఇప్పుడు అంటే చిన్న చిన్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా గ్రేవీ కింద తయారు చేస్తారు. కమ్మగా ఉన్న పలావ్ అంటే చెప్పాను కదా, ఊక పొయ్యి మీద కింద నుంచి సెగ ఉంటుంది, పైన కూడా ఆ ఊకని ఆ నిప్పులుగా మారిన దాన్ని పైన కూడా వేసి మగ్గిస్తారనమాట.